హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు ఒక స్పెషల్ కర్రీ చేయబోతున్నాను. అదే కర్రీ అంటే చాలా వండిన తర్వాత చాలా టేస్ట్గా ఉంటుంది. ఆ కర్రీ అయితే మీకు చూపిస్తాను, చూడండి. ఇదిగో ఇదే ఆ కర్రీ అయితే ఇదైతే అన్నంతో కాదండి, ఉట్టినోటిన తినడానికి అయితే బాగుంటుంది. రైస్తోనైతే బాగోదు. చూడండి, ఇదైతే దీన్ని చాలా జాగ్రత్త చేయాలి. జాగ్రత్త తీసి అన్నీ నీట్గా కడగాలి, మీరు చాలా మందికి కోడి కావాలంటే ఎవరికి తెలియదు, అసలు ఏంటో బాగోదు అనుకుంటారు. ఇది వండిన తర్వాత చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ కోడికాలు తొక్కలో మనకి రావాలంటే వేడి నీటిలో బాగా మరగేసుకొని వేడి అయిన తర్వాత మనం ఫుల్గా వేడి ఉండాలన్నమాట. వేడి నీళ్ళు బాగా మరిగితే ఆ తొక్క అనేది మనకి కొద్దిగా నీట్గా బాగా వస్తుంది అనమాట. వేడిగా అంటే మరీ అంత వేడిగా కాదు, బాగా బాయిల్ చేయాలి. తర్వాత చికెన్ ఎలా వండాలో చూపిస్తాను మీకు. ఇది వెంకప్ చికెన్. ఇగో ప్రతి కాలు ఇలా తీసుకోవాలి. తీసి తీయటం సరంతం తీసుకురా సరం లేదా గిన్నె ఓన్లు అందుకు గట్టి కూడా పెట్టాను. నీట్గా తీసుకోవాలి. వేరే గిన్నె ఎన్ని గిన్నెలు చేస్తావు? సో మనం తొక్కలు ఒలిసిన తర్వాత ఇలా వచ్చిందనమాట. దీన్ని మళ్ళీ నీటికి కడిగి జాగ్రత్తగా ఉండాలి. తదుపరి కార్యక్రమం తర్వాత చిటికలో వచ్చేస్తాం ఇద్దరం. సారీ ఫ్రెండ్స్, నాకు చెప్పకుండా మా ఆవిడ పొయ్యి మీద ఎక్కింది. నేనైతే అసలు ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎలాగ వేస్తారు, వేట్ చేస్తారు అని చెప్దాం అనుకోండి, కానీ మా మిస్సెస్ చేయకుండా పోసింది. తప్పు నాది కాదు, ఓన్లీ నేను చేస్తాం. మరి తిన్నప్పుడే చూడ ఎలా ఉందండి. హాయ్ ఫ్రెండ్స్, బాగా ఎగింది. బాబా నేను తోస్తానా, నువ్వు తోసుకొని వెళ్ళిపోయావా? పండగ గ్రేవీతో బాగా ఉంటదే. ఫ్రెండ్స్ ఆడింది. Let's go. Hello friends, ఇవన్నీ చికెన్ లెగ్
పీస్ అయితే ఎంజాయ్. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి. ఇది బాగుందో బాగోలేదు. నేనైతే బాగుంటుందని తీసాను. ఇక్కడ పక్షి ఎదురుపోతుంది. ఈ పక్షి చాలా బాగుంది. వంట బాగోవాలి ముందు. ఇందులో వేస్టేజ్ అంటే ఏం కాదు, ఒక లెక్క వస్తుంది. టేస్ట్ ఎలా ఉంటుందంటే అంటే కొబ్బరి లాగా ఉంటుంది. తింటుంటే అలా ఉంటుంది అన్నమాట. కొబ్బరి మొక్క తిన్నట్టు ఉంటుంది. సో ఇది అన్ని చాలా మంచిది కూడా, చాలా బాగుంటుంది. పాలు అయితే చాలా మంది తీసుకోరు కానీ ఇలాగా తీసుకొని నీట్గా ఉండి నీట్గా తింటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మిగులుతుంది అదేం మిగలదు. యాక్చువల్గా దీన్ని కూడా మనం నవిలి తగిలితే జ్యూస్లోకి వస్తుంది. ఈ జ్యూస్లోకి వస్తుంది కానీ ఈ నవిలి ఓపుకుండాలి. ఇంతసరికి మనకు సరిపోతుంది. ఈ నవిలి ఓపుకేసి మనకి లేదు కాబట్టి దీన్ని వదిలేస్తున్నాం. ఇంకెవరైనా అంటే ఇందులో కూడా గుజ్జు ఉంటుంది లోపల. ఆ లోపల గుజ్జు మనకి ఇంకా బాగుంటుంది. టేస్టీ యాక్చువల్గా ఇంత బాగుంటుందని నేను అనుకోలేదు. కూర అయితే ఇంత ఎక్సలెంట్గా ఉంటుందని నేను అనుకోలేదు. చాలా బాగుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మర్చిపోండి. మీ కామెంట్ ద్వారాగా మా వీడియోలో మీకు
బాగున్నాయా లేదని ఒకటి మాత్రం చెప్పాలి చాలు, ఏదో ఒకటి చెప్పాలి.